అంటే బీజేపీ కూడా కాంగ్రెస్ లాగా గుడి కట్టుకోవడానికి బడి కట్టుకోవడానికి మదర్సాకి దర్గాకి డబ్బులు ఇస్తే అప్పుడు బీజేపీ కూడా సెక్యులర్ పార్టీ అవుతుందా? అకార్డింగ్ టు క్రాంతి కుమార్ గారు, లలిత్ కుమార్ గారు, బీజేపీ వల్ల హిందువులకు ఏమీ జరగలేదు. ఇదే నాకు ఉద్దేశాలు ఆపాదించే ప్రయత్నం ఒకటి మానండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను ఇవన్నీ మాట్లాడుతుంటే బీజేపీని వత్తాసు పలుకుతున్నారు, బీజేపీ కాదని ఎట్లా అంటారు అంటున్నారు. నేను బీజేపీ కాబట్టి వత్తాసు పలకట్లా. నా దేశపు ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఆ ప్రభుత్వం పట్ల నాకు అసంతృప్తి లేదు కాబట్టి నేను వాళ్ళు చేసిన మంచి 4 మాటలు చెప్తున్నా. ఇదే మంచి గతంలో కాంగ్రెస్ ఏమైనా చేసి ఉంటే కర్మగాలి వాళ్ళని కూడా మంచిగా అంటా నేను. అంటే ఇది పార్టీ పొలిటికల్ డిబేట్ కాదండి. విషయం ఏంటంటే పొలిటికల్ గా టర్న్ చేసింది నేనా? రైట్. నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి. రాజ్యాంగాన్ని మీరు ప్రస్తుతం హిందూ ధర్మం నమ్ముతుందా? 100% రాజ్యాంగాన్ని నమ్ముతుంది కాబట్టి దేవాలయాలు ఇంకా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయి. రైట్. దీనిపైన మీరు ఏమంటారు? నమ్ముతుందా అంటే ఒకవేళ రాజ్యాంగాన్ని నమ్మితే, చట్టాలని గౌరవిస్తే ఎందుకని చట్టాన్ని చేతిలోకి తీసుకొని నా మీద దాడి చేస్తారు కదా? చట్టాలని నమ్మి రాజ్యాంగం 100 కోట్ల మంది ఉన్న భారతదేశంలో 4 మాత్రమే వెళ్ళి కొట్టారంటే మరి దాని అర్థం ఏంటి? మిగతా ప్రజలు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారని రాజ్యాంగాన్ని అతిక్రమించారు కాబట్టి కోర్టులు తిరుగుతున్నారు. ఇప్పుడు చట్టబద్ధంగా ఇప్పుడు కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు వాళ్ళు? నేను చేస్తా బరాబర్. ఇప్పుడు రాజ్యాంగం ఎట్లయితే ఇచ్చిందో సహజ న్యాయ సూత్రాల ప్రకారం కొన్ని హక్కులు, ఆ న్యాయ సూత్రాల ప్రకారం నేను న్యాయ సహాయం అందిస్తా. వాళ్ళు తప్పు రుజువు కాకుంటే బయటకు వస్తారు, తప్పు రుజువు అయితే శిక్ష పడుతుంది. అంతేగాని ఈ దేశంలో ఒక వ్యక్తికి న్యాయ సహాయం అందించకూడదని రూల్ ఏం లేదా? అసదుద్దీన్ ఓవైసీ డైరెక్టర్ గారు తీవ్రవాదులకే నేను న్యాయ సహాయం ఇస్తా అన్నాడు. అట్లాంటిది ఆవేశంలో తప్పు చేసిన తమ్ముళ్ళకి నేను ఇవ్వనా? చెప్పండి. అనుకోవచ్చు, బరాబర్ అనుకుంటాను. ఎందుకు కొట్టిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు? దాడి చేపించారు అంటే బాగానే ఉంది, ఏదో నేను దగ్గర కొట్టించినట్టు మాట్లాడుతున్నారు. లేకపోతే శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి మానకొండూరు దగ్గర ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన బండి సంజయ్ డైరెక్ట్ ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే ఏమన్నాడు? నిన్న వాడు బైర్ నరేష్ గారిని కొట్టిపించాను, తన్నిపించాను, మళ్ళీ తన్నిపిస్తాను, వాడికి రక్తాలు గారినాయి, వాడిని కొట్టిన వాళ్ళని నేను సన్మానించాను, వాళ్ళకి పైసలు ఇచ్చాను, వాళ్ళని ఇడిపించాను. 395 ఉన్నదాన్ని 323 ఉన్నదాన్ని 295కి మార్పిచ్చి జడ్జితో మాట్లాడి నేను వాళ్ళని విడిపించాను, ఇక ముందు కూడా చేస్తా అని చెప్పి ఒక బీజేపీ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ మాట్లాడితే లలిత్ కుమార్ మాట్లాడడం కదా విషయం. ఇప్పుడు ఈ ఆరోపణ ఆయన న్యాయ వ్యవస్థ మీద చేస్తున్నారా లేకపోతే చట్టం మీద చేస్తున్నారా, రాజకీయ వ్యవస్థ మీద చేస్తున్నారా? ప్రూఫ్ బట్టే మాట్లాడుతున్నాను తప్ప నాకు అంత ఉన్నప్పుడు నేనే కొట్టించిన అని చెప్పినాక కూడా నేను నమ్మకపోతాను. ఆయనే కొట్టించానని చెప్పినప్పుడు లలిత్ కుమార్ కొట్టించాడని ఎట్లా అంటున్నాడు? బీసీ ప్రెసిడెంట్ అని పెట్టి బీసీలకు బీసీని కొట్టించిన వీళ్ళు వెళ్తే రేపు ఏ అరాచక ప్రభుత్వం వస్తుంది ప్రజలంతా ఆలోచిస్తూ బీజేపీకి కౌంటర్ ఏదో సామెత చెప్తారు కదా, నలుగురికి నేను పైసలు ఇస్తా తమ్ముళ్ళు ఈయనకు సోదర భావం ఉంటే ఓకే ఆయన అన్నానికి సమాధానం చెప్తాము, లేకపోతే ఇంకోసారి పునరావృతం కాకుండా ఉన్నారని సున్నితంగా సూచిస్తామని కాకుండా నేను మాట్లాడిన 10-12 రోజుల తర్వాత గుడుపుటాన్ని వేసుకొని దాన్ని ఎడిట్ చేసుకొని ప్రచారం చేసి రచ్చరచ్చ చేసి దాని గురించి మాట్లాడి దొరికితే కొట్టండి ఫుల్ వీడియో మీరు రిలీజ్ చేసుకోండి, మీరు నిరూపించుకోండి మీ సత్యలతని. ప్రాబ్లం ఏంటంటే ఇందాక ఏమంటున్నారు, ఇదిగో లలిత్ కుమారే కొట్టమన్నాడు అని చెప్పారు, కాసేపు తర్వాత సంజయ్ చెప్పాడు అని చెప్పేసి అంటున్నారు. ఈ ఇట్లాంటి ఆరోపణలు చాలా గతంలో కత్తి మహేష్ కూడా చెప్పాడు, ఒక టీవీ స్టూడియోలో కూర్చొని నన్ను లలిత్ అనే కుర్రాడు చంపేమని ఎక్కడ సుపారీలు ఇచ్చాడని మాట్లాడాడు. మరి ఎందుకు మరి నేనే కొట్టించాను అది ఇదని మాట్లాడటం? నేను చెప్తుంది భారతదేశంలో ఒక ప్రభుత్వానికి ప్రతినిధి, జాతీయ ప్రభుత్వానికి లేదా ఇక్కడ ఒక ఎంపీ అయి ఉన్నటువంటి వ్యక్తి అన్నదాన్ని బట్టి ఈయన ఏపించాడు అన్నది తప్ప భారతదేశంలో కుమారే ఆయన భారతదేశంలో ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి న్యాయ సహాయం అందించడం అనేది భారతదేశంలో ఎవరు ఖాళీగా లేరు. నాకు చాలా పనులు ఉన్నాయి, నాకు ఎంతకంటే పనులు లేక రాలేదు. నేను దేవుణ్ణి ఎలా చూస్తే నమ్ముతాడు? దేవుణ్ణి ఎలా చూస్తే నమ్ముతాడు? చూపించాడా లేక ఆయన చెప్పాలనుకుని నన్ను ఛాలెంజ్ చేపించి తొడగొట్టిన అతను ఇప్పుడు ఆయన తొడెక్కడ ఉంది, ఆయన ఛాలెంజ్ ఎక్కడ ఉంది, ఆయన సక్సెస్ అయినా ఆయన గెలిచినా నేను గెలవక్కర్లేదు. దేవుణ్ణి ఎలా చూస్తే నమ్ముతాడో అడగండి. రైట్, ఫైనల్ గా చెప్పండి మీరు.
దేవుణ్ణి ఏ రూపంలో చూస్తే మీరు నమ్ముతారు నరేష్ గారు? చెప్పండి మీరు. స్పష్టంగా లేడనే క్లారిటీ వచ్చినాక గిట్ట చూపిస్తాను నమ్ముతా గట్ట ఆయన వేసి వేసుకుని వస్తాడా? మీరు ఎట్లా చూస్తే నమ్ముతారు చెప్పండి. ఒక పార్వతి లెక్క కనిపించాడు, ఆయన పార్వతి లెక్క వచ్చి చూపిస్తాడా? నాకు సీత లెక్క కనిపించాడు, సీత లెక్క కనిపించాడు. నేను ఎట్లా చేస్తాను మీకు అనవసరం. కనిపించాలంటే గౌరీ మాత లెక్క, లేకపోతే నాకు వినాయకుడు లెక్క కావాలంటే తొండ పెట్టుకుని వస్తాడా, లేకపోతే రాము లెక్క కావాలంటే బాణం పట్టుకుని వస్తాడా, కృష్ణు లెక్క కావాలంటే చక్రం పెట్టుకుని వస్తాడా, బ్రహ్మ లెక్క కావాలంటే నా తర్కాలు పెట్టుకుని వస్తాడా? లేడరా ఆయన నేను మొత్తుకుంటే నీకు ఏ రకంగా కావాలని ఆప్షన్ ఇస్తారు? నాకు ఆకలే లేదు. నేను చూపిస్తాను అంటున్నా కదా, ఏ రకంగా కావాలి నేను చూపిస్తాను. ఎదురు చూస్తా ఉన్నారు, అవకాశం ఉంటే అడిగి పోయి చూపియండి. ఏ రకంగా కావాలో చెప్తే చూసే మార్గం ఏందో నేను చెప్తా. ఏ రకంగా కావాలో చూడాలనుకున్నా చెప్తే, ఏ రకంగా చూడాలనుకున్నా చెప్తే ఆ మార్గం నేను చెప్తా. మీరు చెప్పండి. మీరు ఏ రకంగా చూసి? నేను భగవంతుని నిత్యం చూస్తున్నా, అన్నిట్లో చూస్తున్నా. నేను చెప్తున్నా కదా, కదిలే వస్తువుల్లో కదలని వస్తువుల్లో చిత్తశక్తి చేతన రూప జడశక్తి జడాత్మిక. రైట్ లలిత్ గారు, నన్ను పూర్వం ఆయన చేసిన ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నాడంటే, దేవుడు అనేవాడు ఒకవేళ ఉంటే ఆయన ఎందుకంటే నేను బీజేపీ గూండాలు చేసిన దాడి అనే గాయంలో నుంచి, కొన్ని పనికిమాలిన ఛానల్ చేసిన విష ప్రచారంలో నుంచి చాలా ధ్వంసమైపోయి, దయచేసి వినండి. నాకు ఈయన ఒక మంచి మనిషి అని చెప్పి విలువలు కలిగిన వ్యక్తి అని, విమర్శ వేరు, సద్విమర్శ వేరు, చర్చ వేరు, అందుకోసం వచ్చాను. కానీ గత విషయాలను మీరు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి నాతో 10 సార్లు క్షమాపణ చెప్పియాలనో, లేకపోతే మళ్ళీ దీన్ని రచ్చ చేసి లైవ్లోకి తేవాలనో దయచేసి చూడకండి. ఆయనకు నచ్చిన దేవుని నచ్చుకోనియండి. అంతటా దేవుడు ఉన్నాడు అని అన్నప్పుడు నేను ఒక మాట అన్నాను, దాన్ని మీరు రిపీట్ చేయొద్దని నేను వివరణ. ఆయన అంటుంది ఏంటంటే, ఒకవేళ దేవుడు ఉంటే ఆయన దేవుడు నమ్మను అని అన్నాడు. ఈ రూపం ఆ రూపం ఏముంది, దేవుణ్ణి చూపిస్తున్నారు కదా. మీరు పూర్వం చెప్పినట్టుగా లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు శపథం చేసి వదిలినట్టుగా మీరు ఇప్పుడు చెప్పండి. ఆయన ఏ రూపంలో చూడాలనుకుంటున్నారు చెప్తే ఆ రూపంలో చూడాలంటే ఏ మార్గం వెళ్ళాలో నేను చెప్తాను. ఇప్పుడు మీరు వస్తువు రూపంలో చూస్తున్నాను అన్నారు కదా, అదే రూపంలో ఆయన చూపించండి. ఇందులో భగవంతుడు ఉన్నాడు, అదే చెప్తాను. నేను శాస్త్ర ప్రమాణం చెప్పాను, ఆయన చూపించండి అంటున్నాను. అదే చెప్తున్నా. దాన్ని చూడాలి అంటే ఏ రకంగా చూడాలి? దీన్ని స్వరూపం చూడటం వేరు, దీని లోపల పరమాత్మ స్వరూపం చూడటం వేరు. అలా చూడాలి అంటే ఫస్ట్ ఆయన మైండ్ మారాలా. బట్ దానికి ఆయన సిద్ధంగా ఉన్నాడా? కాదు, నేను చెప్తాను. ఇప్పుడు ఒక టాబ్లెట్ తయారు చేస్తారండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాసెటమాల్ అనుకుందాం. ఆ పారాసెటమాల్ వేసుకుంటే జ్వరం తగ్గుతుంది అని చెప్పారు. ఆ జ్వరం తగ్గుతుంది అనే టాబ్లెట్ తయారు చేయడం కోసం శాస్త్రవేత్త ఎన్నో ప్రయోగాలు చేస్తారు.